హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ట్రిబ్యునల్స్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామా. సో అందుకని ఆల్ అబౌట్ ట్రిబ్యునల్స్. మీరు ఈ వీడియో చూసిన తర్వాత అసలు మీకు ట్రిబ్యునల్స్ మీద ఏ డౌట్ కూడా రాదు. ఇంకా టోటల్గా ఎటువంటి క్వశ్చన్ అడిగినా కూడా ట్రిబ్యునల్స్ గురించి మీరు ఈజీగా ఆన్సర్ చేసేటట్టు ఈ క్లాస్ అనేది నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో క్లాస్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా. సో క్లారిటీగా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మొత్తం టోటల్ చూడమ్మా. ట్రిబ్యునల్స్ అని అంటున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ మీనింగ్ ఆరిజిన్ అనేది మనం చూసుకున్నామంటే ఎందుకు అసలు ఈ కాన్సెప్ట్ అనేది వచ్చిందో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ద టర్మ్ ట్రిబ్యునల్. అయితే ద టర్మ్ ట్రిబ్యునల్ అనేది మనం రోమ్ నుంచి తీసుకోవడం జరిగింది. దాన్ని ట్రిబ్యూన్స్ అని అంటారు. క్లియర్, ట్రిబ్యూన్స్ అని అంటారు. అయితే ట్రిబ్యూన్స్ అంటే ఏంటి? ట్రిబ్యూన్స్ అంటే ఇదొక జుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అని అంటారు. క్లియర్, అంటే న్యాయ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొని వస్తూ న్యాయ వ్యవస్థలో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తూ దానికి కాస్త ఫ్రీడమ్ అనేది ఇస్తూ వేరొక బాడీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అటువంటి బాడీనే మనం ట్రిబ్యూన్స్ అని అంటాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిబ్యూన్ అంటే ఏంటమ్మా? దిస్ ఈజ్ ది మ్యాజిస్ట్రేట్స్. క్లియర్, మ్యాజిస్ట్రేట్స్ ఆఫ్ ది క్లాసికల్ రోమన్ రిపబ్లిక్ అని చూస్తాము. క్లాసికల్ రోమన్ రిపబ్లిక్. అయితే రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ అంటే జనరల్గా హెడ్ ఆఫ్ ది స్టేట్ అనేవాడు ఎలక్ట్ అయి ఉండాలి. ఓకే, అయితే రోమ్ అనేది రిపబ్లిక్ అని చెప్తున్నారు. ఓకే, అయితే మ్యాజిస్ట్రేట్స్ ఆఫ్ ది క్లాసికల్ రోమన్ రిపబ్లిక్ అంటే ఏంటి? క్లాసికల్ రోమ్లో మెయిన్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అనేవారు ఎలక్టెడ్ అయి ఉండాలి. ఓకే, ఆ టైంలో మెయిన్ మ్యాజిస్ట్రేట్స్ అంటే ఈరోజు మనం చూస్తున్న బ్యూరోక్రాట్స్, ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా హై పవర్స్లో ఉండడం అనేది జరిగేదన్నమాట. క్లియర్, హై పవర్స్లో ఉండడం అనేది జరిగేది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పవర్స్ని చేతుల్లోకి తీసుకొని యూజ్ చేసేవారనమాట. అయితే మెయిన్ వీటిని కట్టడి చెయ్యాలి అని చెప్పేసి ట్రిబ్యూన్స్ అనే బాడీ తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్, సో అయితే మ్యాజిస్ట్రేట్స్ ఏవైనా మిస్టేక్స్ చేస్తే పనిష్మెంట్ అనేది కింగ్స్ కానీ క్వీన్స్ కానీ వేస్తారు. సో అయితే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి ట్రిబ్యూన్స్ అనే బాడీని పెట్టడం జరిగిందనమాట. అర్థమైందమ్మా? మ్యాజిస్ట్రేట్స్ కంట్రోల్ చేయడానికి కింగ్స్ కానీ మినిస్టర్స్ కానీ కొన్ని ఎప్పుడైనా పనిష్మెంట్స్ అనేవి వేస్తారు. ఆ పనిష్మెంట్స్ వేసినప్పుడు వాళ్ళు వాళ్ళ బాధని, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రిబ్యూన్స్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. దీన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని వరల్డ్ అంతా కూడా వేరియస్ ట్రిబ్యునల్స్ అనేవి తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే వై ట్రిబ్యునల్స్లో మనకు ఒక ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ పాయింట్ అనేది దొరికింది. అవునా? సో ఏన్షియంట్ రోమ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి వరల్డ్లో ఎక్కడైనా కూడా బ్యూరోక్రసీ అంటే ఈరోజు మీరు చూసే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే గవర్నమెంట్ వాళ్ళకి పనిష్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ పనిష్మెంట్లో ఎంత న్యాయబద్ధత ఉందే అనేది వాళ్ళు కావాలి అంటే చెక్ చేసుకోవడానికి ట్రిబ్యునల్స్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. క్లియర్, అర్థమైంది కదమ్మా? ఎస్. అయితే మరొకటి కూడా చూస్తాం. ట్రిబ్యునల్స్లో మెయిన్ ట్రిబ్యునల్స్ని క్వాజీ జుడిషియల్ బాడీ అని అంటాము. ట్రిబ్యునల్స్ని క్వాజీ జుడిషియల్ బాడీస్ అని అంటాం. అంటే అర్థం ఏంటమ్మా? క్వాజీ అంటే పార్ట్లీ అని, పూర్తిగా కాదు, కొంతవరకు కూడా జుడిషియల్ బాడీస్. అసలు జుడిషియల్ బాడీ అంటే ఏంటైతే మనకి ఎప్పుడైనా డిస్ప్యూట్స్ వస్తే ఆ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకోవడానికి జుడిషియల్ బాడీ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయితే జుడిషియల్ బాడీస్ దగ్గరికి అందరూ వెళ్తే పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేవి పెరిగిపోతాయి. అవునా కాదా? ఇప్పటికి ఈరోజుకి చూస్తాం చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి పెండెన్సీలో ఉండడం అనేది జరిగింది. మోర్ దాన్ 3 crore కేసెస్ అనేవి వేరియస్ కోర్ట్స్లో పెండెన్సీలో ఉన్నాయి. అయితే దాంతోపాటు ఈవెన్ ఈ మెజిస్ట్రేట్స్ కూడా వెళ్ళాలి అనుకుంటే అవి కేసెస్ పెండెన్సీ అయిపోతాయి తప్ప రిజల్యూషన్ అనేది అంత స్పీడ్గా రాదు. సో అయితే కేవలం
కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ కేసెస్ని స్పెషల్ పద్ధతిలో స్పీడ్గా సాల్వ్ చేయడానికి ట్రిబ్యునల్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే దీంట్లో క్వాజీ జ్యుడిషియల్ బాడీ అని ఎందుకు అంటున్నామంటే ఈ ట్రిబ్యునల్స్లో బోత్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ కూడా ఉంటారు. అర్థమవుతుందమ్మా? బోత్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ కూడా ఎడ్జుడికేటింగ్ ఆఫీసర్స్ కింద ఉంటారు. అంటే ఒక్కసారి చూడండి, మీరు సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ లోయర్ కోర్ట్స్ అంటే ఆర్డినరీ జ్యుడిషియల్ ప్రొసీజర్లో ఎడ్జుడికేటింగ్ ఆఫీసర్స్ అంటాం. ఎడ్జుడికేటింగ్ ఆఫీసర్ అంటే ఏంటి? న్యాయబద్ధతను తేల్చే వ్యక్తి. అవునా? వాళ్ళందరూ కూడా ఎవరుంటారు? కేవలం న్యాయమూర్తులు మాత్రమే ఉంటారు. అంటే జ్యుడిషియరీకి సంబంధించిన వ్యవస్థలో జ్యుడిషియల్ పర్సన్స్ మాత్రమే ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ పర్సన్స్ ఎప్పటికీ కూడా జడ్జెస్ కింద అవ్వరు. అవునా? ఎస్. అయితే బట్ ఈ క్వాజీ జ్యుడిషియల్ బాడీ అయిన ట్రిబ్యునల్స్లో మాత్రం బోత్ జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన వ్యక్తులను కూడా పెట్టడం జరుగుతుందన్నమాట. ఎందుకు ఏంటి అనేది క్లాస్ కంటిన్యూషన్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా? ఎస్. అయితే ఇదొక క్వాజీ జ్యుడిషియల్ బాడీ అని అంటున్నాం. అవునా? సో టు రెడ్యూస్ ది బర్డన్ ఆఫ్ ఆర్డినరీ కోర్ట్స్. క్లియర్? టు రెడ్యూస్ ది బర్డన్ ఆఫ్ ఆర్డినరీ కోర్ట్ ప్రొసీజర్. క్లియర్? ఆర్డినరీ కోర్ట్స్లో తన యొక్క బర్డన్ని తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ గవర్నమెంట్ అయినా పర్సే విల్ కమ్ విత్ దిస్ ట్రిబ్యునల్స్. క్లియర్? సో అయితే ఇంకా దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం క్లాస్ కంటిన్యూషన్లో మీకు అర్థమవుతుందన్నమాట. క్లియర్? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ట్రిబ్యునల్స్ అనేవి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీసా అంటే ఎస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనే అంటాము. అయితే ఇండియన్లో ఎప్పుడు ఆరిజిన్ అయ్యాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి, అంటే 1950 నుంచి లేవమ్మా. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? మధ్యలో కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం అనేది జరిగింది. సార్ ఎప్పుడు చేశారు? త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఈ ట్రిబ్యునల్స్ అనే బాడీని కాన్స్టిట్యూషన్లో పార్ట్ 14A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్లియర్? పార్ట్ 14Aలో దీన్ని యాడ్ చేయడం జరిగిందమ్మా. క్లియర్? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే సవరణలు చేస్తారు కదా. ఎస్. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో పార్ట్ 14A కింద దీన్ని యాడ్ చేయడం జరిగింది. అయితే దీనికంటూ 2 ఆర్టికల్స్ పెట్టడం జరిగిందమ్మా. ఆర్టికల్ 323A, ఆర్టికల్ 323A అని పెట్టడం జరిగింది. ఆర్టికల్ 323B, ఈ 2 ఆర్టికల్స్ని పెట్టారమ్మా. ఒక్కసారి గుర్తుంచుకోండి, దీన్ని 323A అని ఇలానే రాయాలి, 323 క్లాజ్ ఏ అని పెట్టకూడదు. రెండిటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది ఇట్లా పెట్టకూడదు, కేవలం ఇలానే రాయాలి, 323A 323B. ఎందుకంటే చాలామంది ఇనీషియల్గా చదివేటప్పుడు రాసేటప్పుడు ఈ మిస్టేక్ చేస్తారు. పాలిటీలో ఈవెన్ చాలామంది కరెక్షన్స్ కూడా చేయరు. ఫ్యాకల్టీస్ వాళ్ళు కేవలం క్లాసెస్ చెప్పుకొని వెళ్ళిపోతారు తప్ప స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో కూడా అబ్జర్వ్ చేయరు. క్లియర్? బట్ మనం క్లారిటీగా ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. రైటా? ఎస్. సో 323A 323B. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 323A ఏంటో చూడండి. ఆర్టికల్ 323A ప్రకారం కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ పవర్ టు ది పార్లమెంట్. కాన్స్టిట్యూషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటిది? పార్లమెంట్కి పూర్తి పవర్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ వాట్? టు కమ్ విత్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. క్లియర్? అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనేవి పెట్టుకోవచ్చు. మెయిన్లీ బ్యూరోక్రసీ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి పార్లమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఫర్ ఎడ్జుడికేషన్ ఆఫ్ డిస్ప్యూట్స్. క్లియర్? సో ఏవైతే తగాదాలు ఉంటాయో ఎవరికమ్మా? మెయిన్ ద మెంబర్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్, వాళ్ళని ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేయడానికి ఎడ్జుడికేషన్ ఆఫ్ దిస్ డిస్ప్యూట్స్ అని చూస్తాం. మెయిన్ వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కానీ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్లో కానీ
ప్రతి చోట కూడా వాళ్ళకి ఏవైనా ప్రాబ్లం అనేది వస్తే అవి సాల్వ్ చేయడానికి పార్లమెంట్కి పూర్తి అధికారాలు ఇస్తూ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని అవి క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే గుర్తుంచుకోండమ్మా, ఇలా కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా పవర్ అనేది పార్లమెంట్కి ఇస్తే పార్లమెంట్ ఎలా యూజ్ చేసుకుంటుందమ్మా? బై మేకింగ్ అన్ యాక్ట్. ఒక చట్టం ద్వారా తనకు వచ్చిన పవర్స్ని ఉపయోగించగలది. అర్థమవుతుందమ్మా ఏమంటున్నాను? ఇలా ఆర్టికల్ 323A కానీ మరొక ఆర్టికల్స్ ద్వారా ఎప్పుడైనా పార్లమెంట్కి పవర్ ఇవ్వడం జరిగింది అంటే అర్థమేంటి? పార్లమెంట్ ఆ పవర్ని యూజ్ చేసుకోవడానికి ఒక చట్టాన్ని తయారు చేస్తుంది. అయితే పార్లమెంట్ అలా తయారు చేసిన చట్టం ఏంటి? మెయిన్ దట్ ఈస్ ది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985. గుర్తుంచుకోండమ్మా, యాక్చువల్లీ 1976న సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్లీ పార్లమెంట్కి పవర్ ఇచ్చినా కూడా పార్లమెంట్ 1985 వరకు ఆ పవర్ని ఉపయోగించుకోలేదు. కేవలం 1985లోనే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్గా తీసుకొని రావడం జరిగిందనమాట. అంటే ఏంటి? ఆర్టికల్ 323A పవర్ని పార్లమెంట్ యూజ్ చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ కింద గుర్తుంచుకున్నామా, సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ క్రియేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ క్రియేటెడ్ ది క్యాట్ అనే బాడీని క్రియేట్ చేయడం జరిగింది. క్యాట్ అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అని చూస్తాము. క్లియర్? అయితే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో మెయిన్ ఎవరెవరు ఉంటారు అని చూస్తే ఈ క్యాట్ అనే బాడీ ఒక మల్టీ మెంబర్ బాడీ. సో దీంట్లో ఒక చైర్పర్సన్ ఉంటాడు, ఒక వైస్ చైర్పర్సన్ ఉంటాడు, అండ్ ఆ తర్వాత మిగిలిన మెంబర్స్ ఉంటారు. అయితే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ ప్రకారం దీని మ్యాక్సిమం స్ట్రెంగ్త్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఎంతమందిగా డిసైడ్ చేయడం జరిగిందమ్మా? 65 అని చెప్పడం జరిగింది. క్లియర్? 65గా మెంబర్స్ ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? సో దీన్ని కావాలంటే ఎలా పెంచుకోగలరు? ప్రెసిడెంట్ ఈ నెంబర్ని కావాలనుకుంటే పెంచగలరు అనమాట. ఇవన్నీ ఎక్కడ రాసున్నాయి? అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985లో రాయడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో అయితే మీరు ఇక్కడ ఒకసారి క్లారిటీగా ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఈ మెంబర్స్ ఎట్లా సెలెక్ట్ చేయబడతారు అంటే గుర్తుంచుకోండి, ఒక సిట్టింగ్ జడ్జ్ సుప్రీంకోర్టు, సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అయితే సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ will recommend the names. Clear? He will recommend the names to the central government. సెంట్రల్ గవర్నమెంట్కి సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ రికమెండ్ చేస్తారు. వీళ్ళందరినీ కూడా క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్లో భాగంగా మెంబర్స్ కింద చెయ్యండి అని చెప్తారు. వాళ్ళని చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఒక చైర్మన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ చైర్మన్ తన టెన్యూర్ అనేది 5 సంవత్సరాలు 5 years 5 సంవత్సరాలు వర్క్ చేస్తాడు, లేదా ఆర్ 65 years. క్లియర్? అతనికి 65 సంవత్సరాలు వచ్చేసాయంటే రిటైర్ అయిపోవాల్సిందే. క్లియర్? సో ఇది చైర్మన్. మిగిలిన మెంబర్స్ అందరికీ కూడా ఒక టైం ఉంటుంది, దట్ ఈజ్ 5 years ఉండడం అనేది జరుగుతుంది. బట్ 62 years అని చూస్తాము. 62 సంవత్సరాలు మాత్రమే మెంబర్స్ ఉండాలి. చైర్మన్ మాత్రం 65 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా అతను వర్క్ చెయ్యొచ్చు దీంట్లో. క్లియర్? ఎస్. అయితే మెయిన్ వీళ్ళు ఏం చేస్తారు సార్ అసలు అంటే, వీళ్ళు ఎవరికైతే డిస్ప్యూట్స్ వస్తాయో ఆ డిస్ప్యూట్స్ అన్నిటినీ కూడా వీళ్ళు టేకప్ చేసి ఇష్యూస్ని సాల్వ్ చేస్తారనమాట. అంటే మెయిన్లీ క్యాట్ హ్యావ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని అంటాం. ఎవరెవరికన్నా? మెయిన్లీ పబ్లిక్ సర్వీసెస్. క్లియర్? అంటే ఈరోజు మీరు యూపీఎస్సీ రాసి ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే
ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతారా? సో మిమ్మల్ని సడన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసి మిమ్మల్ని ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ చేసింది, ఆర్ మిమ్మల్ని డ్యూటీ నుంచి వైదొలగమని చెప్పింది. క్లియర్? అంటే మీ మీద కొన్ని పనిష్మెంట్స్ అనేవి వేయడం జరిగిందనమాట. క్లియర్? సో ఆర్బిట్రరీ రిమూవల్ కానీ సస్పెన్షన్స్ కానీ ఏమైనా చేస్తే వెంటనే మీరు క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కేస్ అనేది ఫైల్ చేయగలరన్నమాట. క్లియర్? సో సార్ అయితే ఒక్కసారి గుర్తుంచుకున్నామా, చాలామందికి డౌట్ వస్తుంది, సార్ ట్రిబ్యునల్స్ ఉంటే కేవలం ట్రిబ్యునల్స్లోకి వెళ్ళాలా? అంటే ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రాబ్లం వస్తే కేవలం ట్రిబ్యునల్స్కే వెళ్ళాలా, ఆర్డినరీ కోర్ట్స్కి వెళ్ళకూడదా? నో, అట్లాగేమీ లేదు, ఆర్డినరీ కోర్ట్స్ కూడా వెళ్ళవచ్చు. క్లియర్? అయితే ఆర్డినరీ కోర్ట్స్లో ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఒక ఆఫీసర్ హైకోర్టులోనే కేసు వేయాలి. బట్ బికాజ్ ఆఫ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ వలన కోర్టు ఎప్పుడు తీసుకుంటుందో తెలీదు, ఎప్పుడు జడ్జిమెంట్ ఇస్తుందో తెలీదు, చాలా డిలే అవ్వడం అనేది జరుగుతుంది. సో డిలే అవ్వడం ఎవరికి నచ్చదు కాబట్టి ట్రిబ్యునల్స్కి వెళ్తారనమాట. క్లియర్ సార్? అయితే ట్రిబ్యునల్స్ చెప్పింది గవర్నమెంట్ ఖచ్చితంగా మళ్ళా చేయాలా అంటే ఎస్. ఒక్కసారి చూడమ్మా, మీరు ఐఏఎస్ అయ్యారు, మీకు ఆర్బిట్రరీగా సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరం వరకు సస్పెన్షన్ పెట్టింది. సో అయితే ఆ సస్పెన్షన్ని సవాల్ చేస్తూ మీరు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేశారు. అయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ మీకు అనుగుణంగా తీర్పిచ్చింది. మీ సస్పెన్షన్ని వెంటనే రద్దు చేసి మీ శాలరీస్ అన్నీ మీకు ఇచ్చి వెంటనే సర్వీస్లో కంటిన్యూ అవ్వాలి అని ఆర్డర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కన్ఫామ్గా విని తీరాల్సిందే. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ ఏంటో నేను మళ్ళీ చెప్తాను, ఒక్కసారి చూడండి. అయితే పబ్లిక్ సర్వీసెస్ యొక్క కేసెస్ అన్నీ కూడా క్యాట్ చూస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మాత్రమే కాదు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అని అంటాం. గుర్తుంచుకున్నామా? ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్, ఈ 3 సర్వీసెస్ మాత్రమే ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం. మిగిలిన సర్వీసెస్ అన్నీ కూడా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అని అంటాం. అంటే మీకు వచ్చిన సాల్ట్ సర్వీస్ అయినా, రెవెన్యూ సర్వీస్ అయినా, మిగిలిన ఇంకే సర్వీసెస్ అయినా కూడా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అంటాం. సో వాళ్ళు కూడా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఇష్యూస్లో ఏమున్నా కూడా క్యాట్ దగ్గరికి వెళ్ళవచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, మెయిన్లీ దే కెన్ ఆల్సో సాల్వ్ ద కేసెస్ ఆఫ్ మెయిన్లీ సివిలియన్ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. క్లియర్? సివిలియన్ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా క్యాట్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే జురిస్డిక్షన్ క్యాట్కి వీటి మీద ఉందన్నమాట. క్లియర్? ఆల్ దీస్ ఈజ్ ద జురిస్డిక్షన్. క్లియర్? సో సెంట్రల్ సర్వీసెస్ వాళ్ళందరూ కూడా జనరల్గా క్యాట్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఎక్స్క్లూజన్ చూడమ్మా, జనరల్గా ఎక్స్క్లూజన్ పార్ట్ చాలామంది మిస్ అవుతారు, బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరెవరు అసలు క్యాట్ దగ్గరికి వెళ్ళలేరు? మెయిన్లీ డిఫెన్స్. క్లియర్? డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు క్యాట్ బాడీకి వెళ్ళలేరు. సార్ మరి డిఫెన్స్ ఫోర్సెస్కి ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తారు? మీకు తెలిసే ఉంటుందమ్మా, డిఫెన్స్ ఫోర్సెస్లో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే దే విల్ రీచ్ టు కోర్ట్ మార్షల్ అని అంటారు. అవునా? అంటే డిఫెన్స్ ఫోర్సెస్లో సపరేట్ జ్యుడిషియల్ బాడీస్ ఉంటాయి. ఆర్డినరీ జ్యుడిషియల్ బాడీస్ కన్నా అక్కడ సివియర్ పనిష్మెంట్స్, సీరియస్నెస్ అనేది అండ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉండడం అట్లా ఏముండదు. ఇమీడియట్ రెజల్యూషన్స్ అనేవి అక్కడ ఉండడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందమ్మా? డిఫెన్స్ ఫోర్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్షల్ ఉన్నాడు, ఒక సిపాయి ఉన్నాడు, తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అతను క్యాట్కి వెళ్ళడానికి లేదు, కోర్ట్ మార్షల్లో మాత్రమే అతను కేసుని ఫైల్ చేయడానికి అవుతుందన్నమాట. అర్థమవుతుందమ్మా? సో డిఫెన్స్ ఫోర్సెస్ మెంబర్స్ ఎప్పుడు కూడా వెళ్ళలేరు. అండ్ ఆ తర్వాత మెయిన్లీ సుప్రీం కోర్టులో ఉన్న ఆఫీసర్స్ కానీ, క్లియర్? సుప్రీం కోర్టులో ఉన్న ఆఫీసర్స్ కానీ సర్వెంట్స్ కానీ క్యాట్కి వెళ్ళలేరు. వాళ్ళు ఆర్డినరీ ప్రొసీజర్ కోర్టులోనే వెళ్ళాల్సిందే. కేవలం ఈ ఎక్స్క్లూజన్ అనేది సుప్రీం కోర్టుకి ఇవ్వడం జరిగిందమ్మా. క్లియర్? ఎందుకంటే వాళ్ళని సెంట్రల్ సర్వీసెస్ కింద తీసుకోలేరు కాబట్టి వాళ్ళు ఆర్డినరీ కోర్టు ప్రొసీజర్లో వెళ్ళాల్సిందే అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్తుందన్నమాట. క్లియర్? ఎస్. అండ్ దీని తర్వాత ఎవరు వెళ్ళకూడదు అంటే ది స్టాఫ్ ఆఫ్
పార్లమెంట్. క్లియర్? పార్లమెంట్లో ఉన్న స్టాఫ్ కూడా క్యాట్ బాడీకి వెళ్ళకూడదు, ఆర్డినరీ ప్రొసీజర్కే వెళ్ళాలి అని చెప్తుందన్నమాట. వీళ్ళ ముగ్గురు కూడా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. డిఫెన్స్ ఫోర్సెస్ మెంబర్స్ కానీ, సుప్రీంకోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ కానీ, పార్లమెంట్ స్టాఫ్ కానీ క్యాట్కి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళడానికి అర్హులు కాదు. క్లియర్? సో అర్థమైందమ్మా? క్యాట్ అనే బాడీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అయితే ఆ యాక్ట్ ఎందుకు వచ్చింది? కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 323A ప్రకారం పార్లమెంట్కి పవర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ పార్లమెంట్ ఉన్న పవర్ అనేది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటి నుంచి కాదు, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో 1976 నుంచి యాడ్ చేయడం అనేది జరిగింది. అయితే టోటల్ 65 మెంబర్స్ ఉంటారు. చైర్మన్ 5 years ఆర్ 65 ఉంటాడు. మెంబర్స్ 5 years ఆర్ 62 years ఉండడం అనేది జరుగుతుంది. సో చూసారు కదమ్మా, దీని యొక్క జ్యూరిస్డిక్షన్ ఇవంతా కూడా ఎవరు చెప్తారు? అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985లో ఉంటాయి. ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, ఎవరి చేతుల్లో పవర్ ఉంటుంది అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985లో ఉండడం అనేది జరుగుతుంది. క్లియర్? అయితే ఇందాకే ఎగ్జాంపుల్ ఒక్కసారి తీసుకోండి. ఇందాక నేను ఏమని చెప్పాను? మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్, మీకు పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మీరు వెంటనే క్యాట్లో కేసు వేశారు. క్యాట్ మీకు అనుగుణంగా తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? క్యాట్ మీకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే క్యాట్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేయడానికి అవుతుందా అంటే ఎస్ అవుతుంది. క్యాట్ తీర్పు ఇచ్చిన తర్వాత కావాలి అనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసు వేయచ్చు. ఒకవేళ హైకోర్టులో వేస్తే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళా సుప్రీంకోర్టులో వేయచ్చు. ఏ ప్రొసీజర్ అయినా కూడా పర్వాలేదు. హైకోర్టులో అయినా వేయచ్చు, హైకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ సుప్రీంకోర్టులో వేయచ్చు, ఆర్ డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అయినా కూడా క్యాట్ ఇచ్చిన జడ్జిమెంట్స్ని సవాల్ చేయడానికి అవుతుంది. క్లియర్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. క్లియర్? అయితే మరొకటి కూడా చాలా ఇంపార్టెంట్గా చూస్తాం. క్యాట్ అనేది మెయిన్ సివిల్ ప్రొసీజర్ కోడ్. క్లియర్? గుర్తుంచుకోండి, క్యాట్ అనేది సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ 1908ని ఫాలో అవ్వదు. మరి సివిల్ ప్రొసీజర్ కోడ్ని ఫాలో అవ్వకపోతే మరేం ఫాలో అవుతుంది సార్? ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవుతుంది. అయితే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? జనరల్గా ప్రతి వ్యక్తి కూడా తను మాట్లాడడానికి అధికారం ఉండాలి. మీరు ఆర్డినరీ కోర్టు ప్రొసీజర్ చూసారంటే జ్యుడిషియరీ ముందు అంటే జడ్జెస్ ముందు మామూలు వ్యక్తులు మాట్లాడడానికి లేదు, లాయర్స్ మాత్రమే మాట్లాడి కేసుని వాదించడం అనేది జరుగుతుంది. అవునా? బట్ క్యాట్ లాంటి ప్రొసీజర్స్లో మీరు ఏ విధమైన లాయర్స్ని కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కూడా మీకు కూడా మాట్లాడడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా మాట్లాడడానికి అవుతుంది. క్లియర్? అందుకనే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే కేవలం రూల్స్ ప్రకారం మాత్రమే కాదు, కాస్త సహృదయంతో కూడా వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇండివిజువల్ లాస్ని బ్రెయిన్లో పెట్టుకొని వాళ్ళు తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒక్కసారి చూడమ్మా, ఆర్డినరీ సివిల్ ప్రొసీజర్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెయిన్లీ ఒక పర్సన్ ఉన్నాడు, కష్టపడి ఒక 10,000 దాచుకున్నాడు. క్లియర్? రోజుకి 100-200 పెడుతూ ఒక 10,000 దాచుకున్నాడు. అయితే ఆ 10,000ని ఒక వ్యక్తి దొంగతనం చేయడం జరిగింది. అయితే ఇతను కేసు వేశాడు, ఆ దొంగ కూడా దొరికాడు. క్లియర్? ఆ దొంగ కూడా దొరికాడు. బట్ జ్యుడిషియరీ దగ్గర నిజంగా మరో వ్యక్తి దొంగతనం చేసే 10,000 తీశాడని ప్రూఫ్ ఉంటే మాత్రమే ఒరిజినల్ ఓనర్కి ఇప్పించడం జరుగుతుంది. అలా ప్రూఫ్ గనక లేకపోతే కోర్టు ఏ విధమైన సహాయం కూడా చేయదు. అంటే అయ్యో ఈ వ్యక్తి కష్టపడి సంపాదించాడు కదా, వేరే వ్యక్తి ఎలా తీసుకోగలడు, అటువంటి నిర్ణయాలు ఏవి కూడా కోర్టు తీసుకోవడం జరగదన్నమాట. క్లియర్? అర్థమవుతుందా? అలా ఫాలో అయితే సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటాం. బట్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం అయ్యో ఇతను రోజు కూలీ కదా, రోజుకు 100-200 పెడుతూ 10,000 సంపాదిస్తున్నాడు, నిజంగా ఆ వ్యక్తి తీసినట్టు డౌట్ ఉన్నా కూడా మినిమం ప్రూఫ్స్తో వాటిని ఈ ఒరిజినల్ ఓనర్కి రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
అంటే ఎప్పుడూ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉన్న చోట ఎవరైతే తీర్పులు అనేవి ఇస్తారో వాళ్ళు కాస్త సహృదయులై ఉంటారు. ప్రతి కండిషన్ని కూడా మెయిన్ అర్థం చేసుకుని జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్? అర్థమైంది కదమ్మా. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ క్యాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. క్లియర్? అయితే ఒక్కసారి చూడండి, అయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సార్ సెంట్రల్ సర్వీసెస్ కన్నా స్టేట్కి లేదా అంటే ఎస్, దేర్ ఈజ్ అదర్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ శాట్. క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉన్నట్టే శాట్ అనే బాడీ కూడా ఉంది, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. క్లియర్? స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. అయితే సార్ ఇది కూడా కాన్స్టిట్యూషన్లో ఉందా? నో, కాన్స్టిట్యూషన్లో లేదమ్మా. ఏదైతే పార్లమెంట్కి పవర్ ఇవ్వడం జరిగిందో పార్లమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985ని తీసుకొని రావడం జరిగింది, అవునా? అయితే దీని ప్రకారం ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ హ్యాస్ గివెన్ పవర్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ స్టేట్స్ రిక్వెస్ట్ మేరకు కావాలి అనుకుంటే శాట్ అనే బాడీని మెయింటైన్ చేయొచ్చు. ఆర్ ఇంకా 2-3 స్టేట్స్ రిక్వెస్ట్ చేస్తే కావాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కెన్ క్రియేట్ జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. క్లియర్? గుర్తుంది కదమ్మా. అయితే గుర్తుంచుకోండి, మెంబర్స్ ఆఫ్ శాట్ అయినా జాట్ అయినా దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. క్లియర్? ఏ విధంగా అయితే క్యాట్లో అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ జరుగుతుందో శాట్లో కూడా అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ చేతుల మీదుగానే జరగడం ఉంటుంది. క్లియర్? మెంబర్స్ కానీ చైర్మన్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. బట్ ప్రెసిడెంట్ అపాయింట్ చేసే ముందు గవర్నర్ యొక్క కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. క్లియర్? గవర్నర్ యొక్క కన్సల్టేషన్ తీసుకొని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాను, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ అనేది వచ్చింది. అయితే ఆ పవర్తో సెంట్రల్ గవర్నమెంట్ కావాలనుకుంటే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కానీ జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కానీ తీసుకొని రావచ్చు. అలా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా తీసుకొచ్చిందా సార్ అంటే ఎస్, యాజ్ ఆఫ్ నౌ సమ్ మోర్ దెన్ 9 స్టేట్స్లో స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది ఉంది. సార్ అవునా? ఎస్. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళలో ట్రిబ్యునల్స్ అనేవి ఉన్నాయి సార్. అయితే స్టేట్ సర్వీసెస్లో వాళ్ళందరి ఇష్యూస్ అనేవి ఈ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చూస్తుందా? ఎస్. ఏ విధంగా అయితే సెంట్రల్ సర్వీసెస్లోనివి సెంట్రల్ క్యాట్ బాడీ చూస్తుందో స్టేట్ సర్వీసెస్లో ఇష్యూస్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా శాట్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చూస్తుంది సార్. మరి శాట్ బాడీస్ లేని స్టేట్స్ పరిస్థితి ఏంటి? దిస్ ఈజ్ ది కరెక్ట్ క్వశ్చన్, అవునా? సో అన్ని స్టేట్స్లో లేవు, కేవలం కొన్ని స్టేట్స్లో మాత్రమే ఉన్నాయి. 9 స్టేట్స్లోనూ ఉన్నాయి. అయితే రిమైనింగ్ స్టేట్స్లో మెయిన్ నార్మల్ స్టేట్ ఆఫీసర్స్కి ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలి సార్? దే హ్యావ్ 2 ఆప్షన్స్. క్లియర్? ఎక్కడైతే శాట్ లేదో వాళ్ళకి 2 ఆప్షన్స్. కావాలి అనుకుంటే క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేయొచ్చు సార్, అవునా? ఎస్. క్లియర్? అయితే లేదు అనుకుంటే ఆర్డినరీ కోర్ట్ ప్రొసీజర్ అంటే హైకోర్టులో కానీ హైకోర్టులో కేసు వేయాలి, దాని తర్వాతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అని చూస్తాం. ఓకేనమ్మా? ఏ స్టేట్స్లో అయితే శాట్ అనేది లేదో కావాలి అనుకుంటే క్యాట్లో కేసు వేయచ్చు, లేదు అనుకుంటే ఆర్డినరీ కోర్ట్ ప్రొసీజర్ అయినా కూడా వేయచ్చు. బట్ శాట్ అనే బాడీ ఉంటే శాట్లో వేస్తారు, తర్వాత కావాలి అనుకుంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వేస్తారు. అయితే గుర్తుంచుకోండి అమ్మా, ఇది కూడా గుర్తుంచుకోండి, శాట్ ఇచ్చిన తీర్పుని క్యాట్లో సవాల్ చేయడానికి లేదు. క్లియర్? శాట్ ఇచ్చిన తీర్పుని క్యాట్లో సవాల్ చేయడానికి లేదు. శాట్ ఇచ్చిన తీర్పుని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ తీర్పు సవాల్ చేయడానికి అవుతుంది. ఓకేనా? ఎందుకంటే క్యాట్ అనేది ఒక ఎపిలేట్ బాడీ కాదు. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శాట్. శాట్ గురించి ఇంతవరకు మీకు తెలిస్తే సరిపోతుంది. దీని గురించే మెయిన్ మనం చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఆర్టికల్ 323A ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985 వచ్చింది.
సో దాని ప్రకారం క్యాట్ అండ్ శాట్ అన్న రెండు బాడీస్ ఉద్భవించాయి అన్నమాట. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండ్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది చూసాం. అయితే రిమైనింగ్ మనకున్నది కేవలం ఆర్టికల్ 323B మాత్రమే ఉంది. చూడండి అమ్మా. నెక్స్ట్ ఏంటమ్మా, దట్ ఈజ్ ఆర్టికల్ 323B. క్లియర్. ఆర్టికల్ 323B అనేది మెయిన్ చూస్తాము. అయితే ఆర్టికల్ 323B మాత్రం పవర్స్ అనేవి బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. క్లియర్. పవర్స్ అనేవి బోత్ పార్లమెంట్ ప్లస్ స్టేట్ లెజిస్లేచర్కి కూడా ఇవ్వడం జరిగింది. బట్ 323A ప్రకారం అడ్మినిస్ట్రేషన్ పరంగా కేవలం పార్లమెంట్కే ఇవ్వడం జరిగింది. 323B ప్రకారం ట్రిబ్యునల్ క్రియేషన్ అనేది పార్లమెంట్ అయినా స్టేట్ లెజిస్లేచర్ అయినా చెయ్యొచ్చు. అయితే మెయిన్ 323A పర్టికులర్లీ టు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ట్రిబ్యునల్సే. బట్ ఇక్కడ ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్ అని చూస్తాము. ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్. సో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి కాకుండా మిగిలిన మ్యాటర్స్లో ట్రిబ్యునల్స్ అనేవి పార్లమెంట్ అయినా స్టేట్ లెజిస్లేచర్ అయినా క్రియేట్ చేయొచ్చు. మెయిన్లీ ట్యాక్సేషన్ అయినా, ఫారిన్ ఎక్స్చేంజ్ అయినా, ఇండస్ట్రియల్ లేబర్ అయినా, ల్యాండ్ రిఫార్మ్స్ అయినా, అర్బన్ ప్రాపర్టీ ఇష్యూస్ అయినా, ఫుడ్ స్టఫ్ గురించి అయినా, అండ్ టెనెన్సీ రైట్స్ అయినా, రెంటల్ ఇష్యూస్ అయినా, ఇట్లాంటివి ఏవి తీసుకొచ్చినా కూడా 323B ప్రకారం వచ్చినట్టు మనం చూస్తామన్నమాట. క్లియర్. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను, ఒక్కసారి మీరు చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి డౌట్ ఉంటుంది, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ NGT. NGT అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఎస్, ఈ NGT అనేది NGT యాక్ట్ ప్రకారం రావడం జరిగింది, అవునా? అయితే ఈ NGT యాక్ట్ అనేది ఆర్టికల్ 323Bని ఇన్స్పిరేషన్గా తీసుకొని పార్లమెంట్ NGT యాక్ట్ని క్రియేట్ చేసింది. అయితే దిర్ ఈజ్ అదర్ బాడీ దట్ ఈస్ కాల్డ్ NCLT, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. అయితే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం దీన్ని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ కూడా ఆర్టికల్ 323Bని ఇన్స్పిరేషన్గా తీసుకొని రావడం జరిగింది. అయితే ఇంకే విధమైన ట్రిబ్యునల్స్ అనేవి ఇండియాలో ఉన్న ఎక్సెప్ట్ క్యాట్ అండ్ శాట్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటే పార్లమెంట్ తీసుకొచ్చినట్టు, స్టేట్ గవర్నమెంట్లో ఉంటే స్టేట్ లెజిస్లేచర్ తీసుకున్నట్టు ఈ పవర్స్ అన్నీ కూడా పూర్తిగా 323B ప్రకారం బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ ఇవ్వడం జరిగింది. క్లియర్. అయితే ఇక్కడ మెయిన్ అర్థమైంది కదమ్మా, 323Aకి 323Bకి డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి ట్రిబ్యునల్స్ అనేవి పూర్తిగా డివైడ్ చేసి ఉండడం అనేది జరిగిందనమాట. క్లియర్. అయితే లాస్ట్లో చాలామందికి డౌట్ వస్తుంది, ఒక ఆర్డినరీ కోర్టుకి ట్రిబ్యునల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్ అని. అయితే ఒక ఆర్డినరీ కోర్టుకి ట్రిబ్యునల్కి ఉన్న డిఫరెన్స్ చెప్తాను, చూడండమ్మా. ఒక సైడ్ కోర్ట్ గురించి రాస్తాను, మరొక సైడ్ ట్రిబ్యునల్ గురించి రాస్తాను. అప్పుడు మీకు ఇంకా పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది. క్లియర్. అయితే ఆర్డినరీ కోర్ట్ అనేది దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ జ్యుడిషియల్ సిస్టమ్ అని చూస్తాం. ఇదొక ట్రెడిషనల్ జ్యుడిషియల్ సిస్టమ్, ఎప్పటి నుంచో ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. అయితే ట్రిబ్యునల్స్ మాత్రం దే ఆర్ క్రియేటెడ్ బై యాక్ట్స్, అవునా? యాక్ట్స్తో తయారు చేయడం అనేది జరుగుతుంది, అవునా కదా? ఈవెన్ ఇఫ్ యూ టేక్ క్యాట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్తో వచ్చింది, ఆర్ NGT యాక్ట్తో వచ్చింది, అవునా? అంటే దీస్ ఆర్ యాక్ట్స్. అంటే ట్రిబ్యునల్స్ అనేవి ఒక స్టాట్యూటరీ బాడీస్, యాక్ట్తో వచ్చే వాటిని స్టాట్యూటరీ బాడీస్ అని అంటామమ్మా. క్లియర్. సో అయితే నెక్స్ట్ ఇవన్నీ కూడా కోర్ట్స్ అన్నీ కూడా సివిల్ నేచర్లో ఉన్న ప్రతి కేస్, క్రిమినల్ నేచర్లో ఉన్న ప్రతి కేసుని తీసుకోవడం అనేది జనరల్గా జరుగుతుంది. అయితే ట్రిబ్యునల్స్ మాత్రం స్పెషల్ మ్యాటర్స్ని తీసుకుంటాయి. అంటే అడ్మినిస్ట్రేటివ్ స్పెషల్ మ్యాటర్స్, అడ్మినిస్ట్రేటివ్ కేసెస్ అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ తీసుకుంటాయి, అదర్ మ్యాటర్స్కి అదర్ ట్రిబ్యునల్స్ అనేవి తీసుకుంటాయి. అంటే NGT యాక్ట్ తీసుకున్నారంటే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ చూస్తాయి, అంతే కదా? ఆర్డినరీ థెఫ్ట్ కేసెస్, మ్యారేజ్ డిస్ప్యూట్ కేసెస్ అట్లాంటివి చూడదు కదా.
అందుకనే స్పెషల్ మ్యాటర్లో స్పెషల్ పవర్స్తో వీటిని డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఆర్డినరీ ప్రొసీజర్లో జుడిషియరీ ఈజ్ కంప్లీట్లీ సపరేట్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అని చూస్తాం. ఎగ్జిక్యూటివ్కి జుడిషియరీకి సంబంధం ఉండదు, రెండు కూడా కంప్లీట్ సెపరేషన్ అనేది చూస్తాం. దిస్ ఈజ్ ఆల్సో మెన్షన్ అండర్ ఆర్టికల్ 50 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవునా, సెపరేషన్ ఆఫ్ జుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అని చూస్తాం. అయితే మెయిన్ ట్రిబ్యునల్స్ మాత్రం దే ఆర్ అండర్ కంప్లీట్లీ అండర్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఎందుకమ్మా, ఇవి ఒక స్టాట్యూటరీ బాడీస్, అంటే రేపొద్దున్న ఒక బాడీని తీసేయాలనుకున్నా కూడా గవర్నమెంట్ వెంటనే తీసేయగలది. అందుకనే దే ఆర్ అండర్ ఎగ్జిక్యూటివ్ అని చూస్తాం. ఎగ్జిక్యూటివ్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. క్లియర్? అయితే ఆర్డినరీ కోర్ట్స్లో కేవలం జుడిషియల్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. అదే ట్రిబ్యునల్స్లో బోత్ జుడిషియల్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇట్లా ఈ మెయిన్ డిఫరెన్సెస్ అనేవి వీటిని చూస్తామన్నమాట. అర్థమైంది కదమ్మా? ఒక కోర్టుకి ఒక ట్రిబ్యునల్కి ఉన్న డిఫరెన్స్ అనేది క్లియర్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూస్తే ఆర్టికల్ ఇదంతా కూడా క్లియర్గా టోటల్గా టాపిక్ అంతా కూడా మనం పూర్తిగా ట్రిబ్యునల్స్ గురించి నేర్చుకున్నాం. సో అయితే ప్రీవియస్ ఇయర్లో ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఆ క్వశ్చన్ ట్యాకిల్ చేస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. టాపిక్ అర్థమైందో లేదో కూడా నాకు తెలుస్తుంది. సో క్వశ్చన్ చూసిన వెంటనే కూడా వీడియో ఒక్కసారి పాజ్ చేసి వెంటనే ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి అమ్మా. ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ 2009లో రావడం జరిగింది. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ వాజ్ సెటప్ డ్యూరింగ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి అంట. అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎప్పుడు ఉన్నారమ్మా? ఇతను 1964 తర్వాత ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ చూడండి, మెంబర్స్ ఆఫ్ సెకండ్ స్టేట్మెంట్, మెంబర్స్ ఆఫ్ క్యాట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ బోత్ జుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రీమ్స్ అని అన్నారు. అయితే ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, నైదర్ 1 nor 2. క్లియర్? నన్ ఆఫ్ ది అబౌవ్ అని మీనింగ్ అనమాట. సో వీడియో ఒక్కసారి పాజ్ చేసి వెంటనే ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అమ్మా. సో అప్పుడు నాకు కూడా తెలుస్తుంది మీకు టాపిక్ ఎంతవరకు అర్థమైంది అని. క్లియర్? ఎస్. క్లాస్ మీకు నచ్చినట్టయితే వెంటనే కింద కామెంట్ బాక్స్లో క్లాస్ మీకు ఏ విధంగా అర్థమైందో కూడా కామెంట్ చేస్తే అది నాకు మరింత రెజ్యునేషన్ అనేది వినిపిస్తుందమ్మా. ప్లస్ డూ హిట్ ది లైక్ బటన్. అండ్ మ్యాక్సిమం పీపుల్, అట్లీస్ట్ 30% ఆఫ్ పీపుల్ క్లాసెస్ చూస్తున్నారు కానీ వాటిని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ క్లాసెస్ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండమ్మా. రైట్? అండ్ నెక్స్ట్ ఒక్కసారి చూడండి, ఇక్కడ యూపీఎస్సీ పాలిటీ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్ కూడా తీసుకోగలరమ్మా. క్లాస్ ఏ విధంగా జరిగిందో మీరు చూసారు, అవునా? సో అలానే మీకు ఒక రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే కేవలం 5,000 రూపీస్, లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే కేవలం 10,000 రూపీస్కి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎల్టీఎక్స్ క్లాసెస్లో లాగిన్ అవ్వండి. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కూడా చూడొచ్చు. ఆర్ డెమో వీడియోస్కైనా దేనికైనా కూడా యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటి అంటే ఇది ఒక లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రోగ్రామ్ అమ్మ. కంప్లీట్ సిలబస్ అనేది ఉండడంతో మీకు ఎప్పుడు ఏ టాపిక్ పాలిటీలో డౌట్ వచ్చినా కూడా మీకు పూర్తిగా క్లాస్ మళ్ళీ వింటే అర్థమైపోతుంది అనమాట. క్లియర్? సో క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్లీ డెల్ట్ బై మీ. దిస్ ఈజ్ శ్రీనివాస్. So do subscribe and take this course.